అపోస్తుల కార్యాల్లో ఉండిద్ది. కొంచెం క్లూ ఇచ్చాను నేను. దేవుని స్తోత్రం. ఒకళ్ళే నా వాక్యం చదువుతుంది, ఎవరు చదువుకోవట్లేదా? దేవుని స్తోత్రం. ఈరోజు లూదియా గారు అట్లా ఏ మంచి మంచి క్రియలు చేశారో అట్లా ఎలా ఉన్నారు, జీవితం ఏంటి అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచని గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవుని స్తోత్రం. ఈ వాక్య భాగం నిమిత్తం దేవుడు మనతో మాట్లాడే రీతిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేంగల మా తండ్రి, జీవాధిపతి దేవ, సర్వశక్తిమంతుడా, రాజుల రాజా, ప్రభులు ప్రభా, నీ పాదల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా పాటలు మీరే మహిమ పొందారని మేము నమ్ముచున్నాం ప్రభా. ఈ సమయంలో నన్ను వాక్యదాలు వేల్చుండగా ప్రభా నిలబడి నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి సహాయము దయచేయండి ప్రభా. అన్నాడు యెహెజ్కేలుతో, నరపుత్ర చక్కగా నిలబడు, మాట్లాడేది నేనని ప్రభా. అట్టి విధంగా ప్రభా ఈ దాసరాలైన నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి సహాయము దయచేయండి ప్రభా. అలాగే నాయన వెలుగల చెవులు, గ్రహించుకునే మనసు నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభా. అలాగే నేను మైక్ యంత్రం ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. వారం కూడా మీరే త్వరపెట్టి నడిపించి సహాయము దయచేయండి ప్రభా. రాలేక వెనుకున్న వారితో మీరే మాట్లాడే మరో సమయంలో కలుసుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని, ఈ వాక్యం మా హృదయంలో ఉండేట్టు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వింటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్న లేఖన భాగం మరొకసారి చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఏ స్త్రీ కనబడుతుంది ఇక్కడ? లూదియా. అసలు ఈ ఫస్ట్ శుక్రవారం మనం ఎవరి గురించి తెలుసుకున్నాం? రూతు గురించి. తర్వాత శుక్రవారం ఎవరి గురించి తెలుసుకుందాం? సమరయ స్త్రీ. మూడో రోజు గండ్రాలైన స్త్రీ. తర్వాత దోర్ఖా గురించి తెలుసుకుందాం. ఈ శుక్రవారం రోజున ఎవరి గురించి తెలుసుకున్నామంటే లూదియా గురించి మనం తెలుసుకుందాం. ఆమె జీవితం ఎట్లా ఉంది, ఆమె స్థితి ఎట్లా ఉంది, ఆమె గతి ఎట్లా ఉన్నది అని ఈ సమయంలో ఒకసారి లేఖన భాగం మరొకసారి చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం ఇక్కడ 14వ వచనంలో ఏమని తెలియపరుస్తున్నారు? అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ. ఎట్లా ఉంది ఆమె? దైవభక్తి. దేవుడు అంటే భక్తి కలిగి ఉంటుంది. మరి మనం ఎట్లా అంటున్నాం? దేవుని యందు భయం ఉంటుందా? దేవుడని ఆయనకి ఒక ప్రాధాన్యత స్థానం ఇస్తున్నావా? ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఈ సమయంలో లూదియా అట్లా ఉంది, దైవభక్తి గల స్త్రీ అట్లా ఉంది. అయితే ఈ సమయంలో ఆమె ఏం చేస్తుంది? స్త్రీ వినుచుండెను. ఏం వింటుంది ఆమె? దైవభక్తి గల ఒక స్త్రీ అన్నాము. అలాగే ఇక్కడ వినుచుండెను. ఏం వింటుంది? అది అపోస్తలుడైన పౌలు, అక్కడ దేవుడు యొక్క దాసుడు అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్నారు. అయితే విశ్రాంతి దినమున అక్కడ 13వ వచనం మనం చదువుకున్నట్లయితే విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున
ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. అయితే ఇక్కడ విశ్రాంతి దినమున అంటే విశ్రాంతి దినం రోజు అక్కడ పౌలు గారు ప్రసంగం చేస్తున్నారు. అక్కడ ప్రార్థన జరిగిద్ది అనుకొని ఆ స్త్రీ అక్కడికి వెళ్ళింది. అయితే ఆమె ఒక వృత్తి చేసిద్ది. అది ఏం వృత్తి అంటే ఆమె ఊదారంగు పొడిని అమ్ముకుంటుంది. ఆమె ఒక వృత్తి చేస్తుంది. అలాగే మన సేమ్ సాంగ్ అట్లా అయితే అమ్ముకుంటాము, చీరలని వ్యాపారం కానీ ఎట్లా అమ్ముకుంటాము. ఈ స్త్రీ కూడా ఏం చేస్తుంది, ఉదారంగు పొడి అంటే అదొక విలువ గలది. అది ఆ పొడిని రాజులు మాత్రమే కొనగలరు. అట్లాగా ఆ పొడిని అమ్ముకుంటుంది ఆమె. అయితే ఆ పొడిని అమ్ముకునే సమయంలో ఇక్కడ ఆత్మీయసారంగా మనం చూసుకున్నట్లయితే ఆ పొడి అనగా ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. అయితే ఈమె అనేకులకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని. అట్లా వివరిస్తున్న సమయంలో ఇక్కడ ఉదాహరణగా ఆమె చేస్తున్న వృత్తిని కూడా పక్కన పెట్టేసి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. మనం ఇస్తామా ప్రాధాన్యతని? ఆదివారం వస్తామా దేవుని సన్నిధికి, ఆ రోజే పని ఉందని వెళ్ళిపోతాం, ఆ రోజే ఫంక్షన్ ఉందని వెళ్ళిపోతాం, ఆ రోజే ఏదో ఒకటి పని వచ్చిందని అట్లా వెళ్ళిపోతాం. అట్లాగా ఆ స్త్రీ ఇట్లా ఉందా? విశ్రాంతి దినమున పరిశుద్ధ ఆజ్ఞల్లో ఆజ్ఞ ఉంది కదా, ఏంటి? విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. మనం ఉంచుకుంటున్నాం జ్ఞాపకం? ఉంచుకోము. కాబట్టి ఈ సమయంలో అట్లా ఉండకూడదని దేవుడు వాక్యం తేటగా మనకి బయలుపరుస్తుంది. ప్రార్థన పెట్టినప్పుడల్లా దేవుడి సన్నిధిలో మనం అందరం ఉండాలి. కష్టమైన పరిస్థితుల్లో తప్ప మామూలుగా దేవుని సన్నిధిలో మనం నిలవాలని దేవుడి వాక్యం మనకి తెలియపరుస్తుంది. అలాగే ఈమె కూడా ఆ వృత్తిని కూడా పక్కన పెట్టేసి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. పౌలు గారు ఏం చెప్తున్నారు, ఆయన మాటలు ఎట్లా ఉంటున్నాయి, ఆయన వాక్యం ఎట్లా ఉందని చెప్పి వెళ్ళిపోయింది వినడానికి. దేవుని వాక్యాన్ని చెప్పడానికి వినడానికి వెళ్ళిపోయింది. అలాగా ఆమె ఉదారం పొడిని అమ్ముకుంటుంది. తుతైన పట్టణస్తురాలు. ఆమె పట్టణం ఏంటి? తుతైర పట్టణంలో ఆమె అమ్ముకుంటుంది. అలాగే ప్రభు ఆమె హృదయము తెరిచాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క దాసుడు వేరే పట్టణానికి వెళ్ళాలి. వేరే పట్టణానికి వెళ్ళాల్సింది ఈ పట్టణంలోకి వచ్చాడు. ఎందుకు? ఈ ఆత్మ నశించిపోతుంది. ఈ లూది యొక్క జీవితం నశించిపోతుంది. ఆమె వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే దైవభక్తి గల స్త్రీ ఈ ఆత్మ ఎలా నశించిపోతుంది, అక్కడ నశించిపోయిద్దామని చెప్పి దేవుడు పౌలు గారితో మాట్లాడి వెళ్ళాల్సిన పట్టణానికి కూడా వెళ్ళకుండా ఈ పట్టణానికి, తుతేరా పట్టణానికి దేవుడు ఆ దాసుని నడిపించాడు. కాబట్టి ఇక్కడ ఆమె కూడా ఎలా ఉంది? దైవభక్తి స్త్రీలాగా ఉంది. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే ఆమె వృత్తిని కూడా పక్కన పెట్టేసేసి దేవుని వాక్యాన్ని ముఖ్య ప్రాధాన్యత ఇచ్చింది. అందుకని ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది. దేవుడు మన హృదయంలో ఉంటున్నాడా? ఉండట్లా. మరి మన హృదయంలో ఏమేమి ఉంటున్నాయి? కపటమైన ఆలోచనలు, దురాలోచనలు, ఎవరిని పడగొడదామా, ఎవరిని లేపుదామా అన్నది మన హృదయాలు అనేది ఉంటున్నాయి. దేవుడి వాక్యం మన హృదయంలో ఉంటుందా? ఉండట్లా. కాబట్టి ఈ సమయంలో మనం కూడా పరిశీలించుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉండాలి. దేవుడు వాక్యాన్ని మన హృదయంలో ఉంటే అదే మనకి నిత్య జీవ మార్గానికి నడిపించేది దేవుని వాక్యం. దేవుడు వాక్యమే బ్రతికిస్తుంది అన్నాడు కదా దావీదు. ఆ దేవుని వాక్యమే మనకి బలాన్ని ఇచ్చింది. ఈ సమయంలో అనారోగ్య పరిస్థితులు ఉన్నావా? దేవుని వాక్యం చదువుకో, ఆరోగ్యం వచ్చింది. మరి నీ కుటుంబ సమస్యలు కానీ, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా కానీ దేవుడికి ప్రార్థన చేయి, దేవుని వాక్యం చదువుకో. అదే మనకి నెమ్మది, సమాధానం కలిగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఆమె హృదయాన్ని తెరిచాడు. అయితే గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచింది. దైవ సేవకుడు ఏ మాటలు చెప్పాడో, ఏం మాటలు చెప్పాడన్నది ఆమె లక్ష్యం ఉంచింది. మనం లక్ష్యం ఉంచుతున్నా దేవుని యొక్క దాసులు మన ఏమన్నా వాక్యం చెప్పారనుకో, అది లక్ష్యం ఉంచుతున్నావా? లక్ష్యం ఉంచుకో. మేలులు మాత్రం పొదుకుంటాం కానీ ఏమన్నా అరిసినట్టు కానీ, తిట్టినట్టు కానీ, సరి చేసుకో అన్నీ గట్టిగా అన్నా గదివారనుకో, లక్ష్యం ఉంచుతావా? లక్ష్యం ఉంచుకో. లక్ష్యం ఉంచుకోవడం కాకుండా
ఇంకో రోజు దేవుని మందిరానికి వస్తామా? రాము, మానేస్తూ ఉంటాం. కాబట్టి దైవ సేవకులు ఏదన్నా అన్నా కూడా అది మన మేలు కోసమే, మన మంచి కోసమే. మనం ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ జారిపోతున్నామోనని దేవుడు సేవకుడు మనల్ని పట్టించుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏదన్నా అన్నా కూడా మన మంచి కోసం మనం కూడా అలా సరిచేసుకోవాలి అని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ లూదియా కూడా దేవుని వాక్యాన్ని లక్ష్యం ఉంచింది. పౌలు గారు ఏం చెప్తున్నారా, ఏం వాక్యం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది ఇక్కడ దేవుని వాక్యాన్ని ఆయన మాటలందు లక్ష్యం ఉంచింది. అయితే లక్ష్యం ఉంచింది తర్వాత 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసును. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది? దేనికి బలవంతం చేసింది? దేవునికండి. దావీదుని ఇంటికి రమ్మని బలవంతం చేసింది ఆమె. అంటే దేవుని దాసుని చేర్చుకుంది ఇంట్లోకి. అలాగా ఇక్కడ ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తీసము పొందినప్పుడు ఎట్లా ఉంది? ఆమె ఒకటే బాప్తీసం పొందిందా? పొందల. ఇంటి వారందరితో సహా బాప్తీసం పొందింది. ఇప్పుడు మనం ఎట్లా ఉంటున్నాం? నువ్వు ఒక్క దానివే బాప్తీసం పొందితే సరిపోయిద్దా? సరిపోదు. నీ భర్త మరి నరకంలో పడిపోతారు, అది నీకు ఇష్టమా? నీ పిల్లలు నరకంలో పడిపోతారు, అది నీకు ఇష్టమా? నీకు ఇష్టం కాదు. కాబట్టి వాని కూడా దేవుడి సన్నిధి నడిపించే రీతిగా నీవు ఉండాలి, మనం ఉండాలి. వారి కొరకు అనుదినం ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి, మోకరించాలి. మోకరిస్తామా? ప్రార్థన చేస్తాం. ఒక గడియని మెలుకుండి ప్రార్థన చేయండి అన్నాడు దేవుడు. ప్రార్థన చేస్తామా? అన్ని పనులకైతే ప్రాధాన్యత ఇస్తాంలే, కానీ దేవుడి ప్రార్థన అంటే మనం ప్రాధాన్యత ఇస్తామా? అసలు దేవుడు సమయాన్ని ఇస్తామా? ఇవ్వలేం. కాబట్టి మన ఇంట్లో వారికి అందరి రక్షణ ఎట్లా వచ్చిద్ది? రాదు. కాబట్టి వాళ్ళు నిత్యాగ్ని పాలవుతారు. అట్లా ఉండకుండా ఈ సమయం నుంచైనా మన ఇంటి వారందరూ బాప్తీసం పొందేటట్టు ఉండాలి. మన ఇంటి వారే కాకుండా ఇరుగు పొరుగు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సన్నిధానానికి నడిపించాలి. అలాగా ఈ సమయంలో లూదియా గారైతే ఆమె ఇంటి వారం బాప్తీసం పొందినప్పుడు తర్వాత అంటుంది ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసును. ఇక్కడ బాప్తీసం పొందింది. బాప్తీసం ఎట్లా పొందాలంటే పేతురు గారు ఒక మంచి మాట చెప్పారు. అపోస్తలుల కార్యాలు 2:38లో పేతురు గారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందాలి. మారు మనస్సు అంటే బాప్తీసం పొందే కూడా మళ్ళీ ఏం ఉండట్లేదని తెలియపరుస్తున్నాడు దేవుడు. మారు మనస్సు అనేది ఉండట్లా. మారు మనస్సు లేకుండా నువ్వు బాప్తీసం పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మారు మనస్సు కలిగి మనం ఉండాలి. అలాగే పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు క్రీస్తు యేసు నామం బాప్తీసము పొందుడి. పాప క్షమాపణ అంటే మనం చేసిన ప్రతి ఒక్క దోషం, మనం చేసిన ప్రతి ఒక్క పాపం ఎట్లా ఉంటుంది, ఎక్కడ దొంగలించావు, ఎక్కడ ఇరువున అబద్ధ సాక్ష్యాలు పలికావు అన్నది మన క్రియలు ఎట్లా ఉంటుంది, మన నడక ఎట్లా ఉంటుంది, మన పడక ఎట్లా ఉంటుందని మనం ప్రతి ఒక్కటి దిద్దుకోవాలి. మనం ఏమన్నా నీతిమంతులుగా ఉన్నావా? తల్లి గర్భం నుంచి పాపలను పుట్టి పాపలను పెరిగామని ఎవరన్నారు? దావీద్ మహారాజు గారు అన్నారు. ఏమన్నారు? తల్లి గర్భం నుంచే పాపలను పుట్టి పాపంలోనే పెరిగానని అన్నారు. అలాగా మనం కూడా ప్రతి ఒక్కటి, నేను పాపిని ప్రభువా, నేను ద్రోహం చేసిందని, అబద్ధాలు పలికిందానని పాప క్షమాపణ ఎవరి దగ్గర పొందుకోవాలి? మనుషుల దగ్గర పొందుకోవాలా? రాజుల దగ్గర పొందుకోవాలా? ఎవరి దగ్గర పొందుకోవాలి? దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే ఏం కలిగిద్ది? పాప క్షమాపణ అనేది మనకి కలుగుతుంది.
కాబట్టి ఈ సమయంలో నువ్వు మారు మనసు కలిగి ఉండి పాప క్షమాపణ పొంది నిజమైన బాప్తీసము నువ్వు పొందుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అలాగే మత్తయి సువార్త 3:6లో కూడా అంటాడు, తన పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి. అక్కడ యోహాను ప్రవక్త గారు కనిపిస్తారు అక్కడ. అయితే ఒక్కొక్కరు పాపాలు ఒప్పుకొని యోర్దాను నదిలో మునుగుతారు. అయ్యా నేను ఈ పాపం చేశాను అంటే అక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తారు యోహాను గారు. అయితే దేవుని సేవకుడు ఎట్లా ప్రకటిస్తున్నారు దేవుని వాక్యాన్ని, ప్రతి ఒక్కరు నశించిపోకుండా ఉండాలని ఎట్లయితే దేవుని దాసులు ఎలా అయితే ప్రకటిస్తున్నారో అలాగే ఆ రోజుల్లో యోహాను గారు కూడా దేవుని మార్గం సరళం చేయడానికి వచ్చానని అక్కడ మాట్లాడుతా అందరికీ నువ్వు పాపంలో ఉన్నావు, పాపం నుండి నిత్య నరకాగ్ని పోతావని చెప్పి అక్కడ అందరికి చెప్పితే వాళ్ళందరూ మారు మనసు కలిగి ఒక్కొక్కరు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజము పొందిన వారిలాగా ఉండారు. మనం కూడా ఈ సమయంలో అలాగ ఉండాలి. మన పాపాలు ఒప్పుకొని రాకడ సమయం రాబోతుంది కాబట్టి, దుర్దినాలు మనకి రాబోతున్నాయి కాబట్టి మనం కూడా మారు మనసు పొంది మన క్రియలు, మన ఆలోచనలు, మన పాపం ఎట్లా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని పాప క్షమాపణ పొంది నిజమైన భక్తులుగా దైవభక్తి గల స్త్రీ ఎలా అయితే ఉంటుందో అలా కూడా మనం కలిగి కూడా ఉండాలని దేవుడు వాక్యం అనేది తెలియపరుస్తుంది. అలాగా బాప్తిజము పొందాలి. అలాగే ఇక్కడ ఏం చేసింది, ఆమె ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసాను. ఇక్కడ ఆమెకు ఏముంది, విశ్వాసం అనేది ఉన్నది. అయితే విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసింది. ఇక్కడ ఈ సమయంలో దేవుని దాసుని చేర్చుకుందామే. దేవుని దాసుని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు, దేవుణ్ణి చేర్చుకున్నట్టు. మరి మనం చేర్చుకుంటున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సేవకుల్ని చేర్చుకోవాలి, అలా దేవుణ్ణి మనం చేర్చుకున్నట్టు అని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మనం ఆయన హృదయంలో ఉండాలి, ఆయన్ని చేర్చుకోవాలి. మరి నువ్వు ఎవరిని చేర్చుకుంటున్నావు, నీ క్రియలు ఎట్లా ఉంటున్నది జ్ఞాపకం చేసుకొని దేవుడు మనలో ఉంటున్నాడా, మన ఇంట్లో ఉంటున్నాడా అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని సేవకులు ఇక్కడ చేర్చుకుందామే, వేడుకుంది, బలవంతం చేసింది. ఇక్కడ మరి ఒకడు బలవంతం చేశారు, రాత్రంతా కష్టపడ్డాడు. ఎవరైనా సొలొమోన్ వెతికాడు, దేవుణ్ణి వెతికాడు, దేవుడు దొరికాడా? దొరకలా. మరి ఆయన నిద్ర మేలుకొని అంటే రాత్రి పాపం నుండి దేవుడు ఎతికితే దొరకడు. పాపాన్ని విడిచి ఆయన ముందుకు వచ్చిన దేవుడు అతన్ని కనుగొన్నాడు. మరి మనం కూడా పాపం నుండి దేవుడా 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 నన్ను కరుణించండి కరుణిస్తాడా? కరుణించడం. మన పాపాలు మన దగ్గర ఒప్పుకొని దేవుడా దేవుడా అంటే మనల్ని ఆదరిస్తాడా? మన వైపు చూస్తాడా? చూడడు. మనం అన్న ప్రతి ఒక్కటి కూడా దేవుని యొద్ద సరి చేసుకోవాలని ఇక్కడ లేఖనం తెలియపరుస్తుంది. అలాగే ఇక్కడ బలవంతం చేసింది. అలాగే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కానించి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము గలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక యున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమును కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనిడి, తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియని లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును.
అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము కనపరుతునని చెప్పాను. ఇక్కడ రెండు మనకు కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయని? విశ్వాసము అలాగే క్రియలు. ఇక్కడ నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము గలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనిడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. దేవుని స్తోత్రం. ఇక్కడ నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము గలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ రెండు కావాలి మనకి, క్రియలు కావాలి, విశ్వాసం అన్నది కూడా కావాలి. ఈ రెండు ప్రాముఖ్యం. అయితే ఇక్కడ క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము గలదని చెప్పిన ఏం ప్రయోజనం? ఏమండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసం అనేది కావాలి, క్రియలు అనేది కూడా రావాలి. విశ్వాసం ఉండి క్రియలు లేకుండా ఉంటే దేవునికి ఇష్టమా? ఇష్టం కాదు. క్రియలు కూడా చేయాలి. నువ్వు మంచి క్రియలు చేయాలి. మంచి క్రియలు చేసిందా లేదా? దొరక సత్క్రియలు చేసింది కదా. అట్లాగ మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం కదా, చాలే అనుకోవడం తప్పు. అలాగే విశ్వాసం కూడా ఉండాలి, మన క్రియలు. నువ్వు మంచి క్రియలుగా నడుచుకోవాలి, మంచి కార్యాలు చేయాలి, మంచి నడవడిలో నడవాలి. అట్లాగా అట్టి విశ్వాసం అతను నీ విశ్వాసం రక్షించిద్దా? రక్షించదు. అట్లాగే విశ్వాసం కూడా ఉండాలి, క్రియలు కూడా ఉంటే మనం ఏం చేస్తాం? రక్షించబడతామని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. అలాగే సహోదరుడైనను సహోదరులైన దిగంబరుగునిగా ఉండి ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరం కావాల్సిన వాటిని ఎవరైనా భిక్షం ఎత్తుకోవడానికి వారు వస్తారు. దేవుడు అన్నారు కదా, 2 వస్త్రాలు ఉన్నాడలా ఒక వస్త్రాన్ని ఏమంటాడా? వద్దంటాడా? లేని వారికి ఇవ్వమంటాడు. మరి మనం ఏం చేస్తాం? అట్లాగా ఉండకూడదు. మన దగ్గర 2 వస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఒక వస్త్రం అతనికి ఇవ్వాలి. అలాగా మనం ఈ క్రియలు అనేది మనం చెయ్యాలి. ఒకళ్ళు ఆహారం కోసం వస్తారు, మన దగ్గర ఆహారం ఉంది, కొంచెం పెడితే ఏమైద్ది? వాళ్ళు కూడా తిని తృప్తి పడతారు కదా. అట్లాగా క్రియలు మనం చెయ్యాలని ఇక్కడ దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. అలా సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి. వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, ఒక వస్త్రం ఇస్తే ఈకుండా వెళ్ళిపోండి, చలి కాచుకోండి అని ఉచిత సలహాలు అనేది ఇస్తూ ఉంటాం. అట్లా ఇవ్వకూడదని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. మనం సహాయం చేసే రీతిగా ఉండాలి. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకటి నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనుపరుతానని చెప్పాను. ఇక్కడ ఇద్దరు సంభాషణ చేసుకుంటున్నా. నాకు విశ్వాసం ఉంది, నీ క్రియలు ఉన్నాయి. నీ విశ్వాసం చూపించు, నా క్రియను చూపిస్తానని ఒకళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఎట్లా ఉన్నారు? వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంది? వీళ్ళు అనాలోచనగా చేస్తున్నారు. కాబట్టి విశ్వాసం ఉండాలి, క్రియలు కూడా ఉండాలని దేవుడు మనకి తేటగా బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ లూదియా గారు ఎట్లయితే దైవభక్తిని కలిసి స్త్రీలాగా ఉందో మనం కూడా అట్లా ఉండాలి. దేవుడు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆదివారం విశ్రాంతి దినమున ఆమె దేవుని సన్నిధి మరువక వచ్చింది. మనం కూడా అట్లా ఉండాలి. దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. ఇలాగా మనం కూడా ఇలా మంచి క్రియలు అనేది మనం చెయ్యాలి. దేవుడు వాక్యం అంది వింది, దేవుడు వాక్యం అందు లక్ష్యం ఉంచింది కాబట్టి ఆమె హృదయం ఏమైంది? తెరిచాడు దేవుడు. మరి మన హృదయాన్ని తెరుస్తున్నాడా?
తెరవట్లేదు. ఎందుకు తెరవట్లేదు? మనం దేవుని వాక్యం ఉందో ఆసక్తి కలిగి ఉండట్లా. మరి ఈ సమయంలో కూడా మనం దేవుని వాక్యాన్ని ఆసక్తి కలిగి వింటే మనం అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చూస్తామని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ స్త్రీ ఎలా అయితే నడుచుకుందో, ఈ స్త్రీ ఎలా అయితే మంచి క్రియలు చేసిందో, ఈ స్త్రీ ఎలా అయితే దైవభక్తి కలిగిన స్త్రీలాగా ఉందో, దేవుని వాక్యం ఎలా అయితే లక్ష్య పెట్టిందో అని మనం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు దిద్దుబాటు అనేది మనం చేసుకుందాం. ఈ స్త్రీలాగా ఈ సమయంలో మనం కూడా ఉండాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. దైవభక్తులు గల మనుషుల్లాగా మనం అందరం ఉండాలి. ఈ స్త్రీ ఎలా అయితే వాక్యాన్ని ప్రాధాన్యత ఇచ్చిందో, వాక్యాన్ని ప్రముఖ స్థానం ఇచ్చిందో, తను చేస్తున్న వృత్తిని కూడా పక్కన పెట్టేసి దేవుని యొద్దకి పరిగెత్తుకుంటూ దేవుని వాక్యాన్ని వినాలని ఆసక్తి కలిగి అక్కడ కూర్చుంది. అలాగా మనం కూడా దేవుని వాక్యం ఆసక్తి కలిగి మనం కూడా నడుచుకోవాలని మనం కొంచెం సేపు ప్రార్థన చేసుకుందాం. విశ్వాసం ఉండాలి, క్రియలు కూడా ఉండాలని తెలియపరుస్తున్నాడు దేవుడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అన్నాడు. క్రియలు లేకుండా మృతం అన్నాడు. క్రియలు లేని జీవితం మృతం అన్నాడు. విశ్వాసం కూడా ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. అలాగా దేవుడు మనకి దేవుడు మన ఇష్టకరంగా ఉంటాము. అవి 2 ఉంటాయి. కాబట్టి కొంచెం సేపు ప్రార్థన చేసుకుందాం. కొంచెం సేపు మన ఇంటి వారు ఎలా ఉంటున్నారు, మన ఒక్కలమే దేవుడి సన్నిధానాన్ని కాకుండా మన ఇంటి వారిని కూడా నడిపించే రీతికి మనం ఉంటున్నావా? ఉండలేకపోతున్నాం. కాబట్టి నువ్వు బాప్తిసం పొందడం కాకుండా నీ ఇంటి వారు కూడా రక్షణ తీసుకుంది. ఇక్కడ వాళ్ళ ఇంటి వారిని కూడా రక్షణ పొందుకునేటట్టు చేసింది శ్రీ లూదియా గారు. మరి మనం ఎట్లా ఉంటున్నాం? మన ఇంటి వారు ఎట్లా పోతే మనకేంటని చెప్పి మన ఒక్కరు దేవుని సన్నిధికి వస్తాం, దేవుడు మాటలు వింటాం. అట్లా కాదు. ఈ సమయంలో మన ఇంటి వారు కూడా రక్షణ పొందుకునే రీతిగా ఉండాలి అన్నది జ్ఞాపకం చేసుకుంది. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. నీ వాక్యాన్ని బట్టి మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నాం ప్రభా. నా ఇంటి వారు ప్రభా అటు స్థితిలో ఉంటున్నారు, త్రాగుల్లో ఉంటున్నారు, జ్యోతిలో ఉంటున్నారంటే ప్రభా నా పాపను బట్టే, నా దోషాన్ని బట్టే అని ఒక్క నిమిషం సరి చేసుకుందాం. నువ్వు సరి చేసుకుంటే, నువ్వు పాప క్షమాపణ పొందితే నీ క్రియలు చూచి వారు సరి అవుతారు. నీ భర్త రావట్లేదు, నీ సన్నిధానానికి వస్తాడు. నువ్వు కొంచెం సేపు ప్రార్థన చేస్తే, నువ్వు మోకరించి పాప క్షమాపణ, ప్రతి ఒక్క చేసిన పాపాన్ని, ప్రతి ఒక్క చేసిన దోషాన్ని నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ ఇస్తే నీ క్రియలు బట్టి నీ భర్త మారుతారు, నీ పిల్లలు మారుతారు, నీ కుటుంబం అంతా రక్షణలో నడిపించే స్త్రీలాగా నువ్వు ఉంటావని దేవుడి సమయంలో తెలియపరుస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, జీవాధిపతి దేవ, సర్వశక్తిమంతుడా, రాజుల రాజా, ప్రభుల ప్రభా, ఈ పాదల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా లూదియా స్త్రీ ఎలా అయితే నీ యందు దైవభక్తి కలిగిన స్త్రీలాగుందో, మమ్మల్ని కూడా అటువంటి దైవభక్తి కలిగిన జీవితాన్ని మాకు అందరికీ దయచేయండి. నీ వాక్యాన్ని నాయన ఎలా అయితే లక్ష్యం ఉంచిందో ప్రభా, మేము కూడా అలా నీ వాక్యానికి ప్రభా పెడచో పెట్టేవారంగా కాకుండా ప్రభా మీ వాక్యాన్ని మేము ప్రథమ స్థానం ఇచ్చేటట్టు సహాయం దయచేయండి. అలాగే నాయన ఎలా అయితే కుటుంబాన్ని అంతా రక్షింపబడిందో ప్రభా, ఎలా అయితే కుటుంబం అంతా వారి ఇంటి వారంతా బాప్తీసం పొందారో ప్రభా, అలాగో ప్రభా మా కుటుంబాలు కూడా ప్రభా, మా అందరికి ప్రభా, మా ఇంటి వారందరికి ప్రభా రక్షణ మారుమనసు దయచేయండి ప్రభా. అయా తన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నేను దాసులను ఎలా అయితే చేర్చుకుందో ప్రభా, అయా నీ దాసులను చేర్చుకుంటే నిన్ను చేర్చుకున్నట్టు అని తెలియపరిచావు కాబట్టి ప్రభా, అలాగే ప్రభా నిన్ను చేర్చుకునే మనసు మాకు అందరికీ దయచేయండి ప్రభా. అయా ప్రార్థన చేసే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ లూదియా జీవితాన్ని మాకు తెలియపరిచిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇట్టి జీవితాన్ని మాకు అందరికి అనుగ్రహించి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగినాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని హల్లెలూయా. బిగ్గరగా చేద్దామా హల్లెలూయా. ఇక్కడ లేరా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, ఏ విన్నారమ్మా? మరి దాసురాల ద్వారా దేవుడు మనతో ఈ రాత్రి వేళ ఏ విషయాలు చెప్పాడు అమ్మా? చెప్పాలా? మర్చిపోయారు అప్పుడే? వాక్యమును వినడానికి వేగిరపడిన స్త్రీ.
ఆమె ఎవరు? లుదియా. ఎంత అద్భుతమైన మాట అండి అది. ఈ రోజుల్లో అనేక రకరకాల పనులు పెట్టుకొని సమయం లేదని చెప్పి ఏమండి ఆరాధనలు మానుకునే రోజులు ఇవి. అర్థమవుతుందా? కానీ ఆదిమ సంఘం అర్థమవుతుంది దీన్ని బట్టి మనకి. ఆనాడు ఆదిమ సంఘాలు అభివృద్ధిలోకి వచ్చాయంటే గల కారణాలు ప్రాముఖ్యంగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాళ్ళు. ఈ రోజులున్న కాలాలు బట్టి చూస్తే పని పాటలకు ఏమండి ఏం చేస్తున్నాం? మనం ప్రథమ స్థానం ఇస్తున్నాం. అన్నీ అయినాకే దేవుని చూద్దాంలే అన్న అశ్రద్ధ మనలో ఎక్కువగా ఏలుబడి చేస్తుంది. కాబట్టి అందుకనే ప్రభు అన్నాడు, ఇప్పుడు ఆమె హృదయము తెరవబడిన సందర్భం ఏమండి ఎలా జరిగిందట? ఆ స్థలానికి వచ్చిన విధానం బట్టి కలిగిందే కానీ ఆమె ఆ వ్యాపారం చేసుకుంటూ ఆదివారం ఆశీర్వాదం వచ్చిద్దిలే, ధనం ఎక్కువగా వచ్చిద్దిలే అని ఆగితే ఆమె హృదయం తెరవబడేదా? ఒకవేళ ఆమె సంపాదించిన ధనము 4 రోజులు తినగలుగుతారేమో కానీ రేపు తన కుటుంబాన్ని దేవుని రాజ్యంలో చేర్చుకునేది అయ్యేదా? కాదు కదా. మనము అక్షయమైన దాన్ని కోరుకోవాలంట, అక్షయమైనవి కాదు మనం కోరుకోవాల్సిందట, అక్షయమైనవి కోరుకోవాలని భక్తుడు మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పలికిన వచనాల మాట ఏంటో తెలుసా? ఆమె హృదయము వాక్యం ద్వారా తెరవబడిన తర్వాత అద్భుతమైన మాట ఉంది. ఏ మాట అది? ఆమె, నేను విశ్వాసము గల దానిని ఎంచితే మీరు నా ఇంటికి రండి, మీరు నా ఇంటికి రావాలి. ఇలాంటి విశ్వాసులు ఈ రోజులో ఉన్నారని అడుగుతున్నా. ఇలాంటి విశ్వాసులు, ఛాలెంజ్ చేసే విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం. అందుకే భక్తుడు అంటాడు కదా, వాసిని యేసయ్యా పేరుకు మాత్రమే విశ్వాసిని, వాసిని యేసయ్యా పేరుకు మాత్రమే విశ్వాసిని, కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని వాడను యేసయ్యా పేరుకు ఓడిపోయిన వాడను యేసయ్యా ఓడిపోయిన వాడను, కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని, మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని, వాడను యేసయ్యా ఓడిపోయిన వాడను, వాసిని యేసయ్యా పేరుకు మాత్రమే విశ్వాసిని. దేవునికి స్తోత్రం. పేరుకు మాత్రమే మనము విశ్వాసులు. నేటి సంఘములో సర్వేలో మనకు తెలిసేది ఏంటంటే విశ్వాసులు ఎక్కువ ఉన్నారా పిశాసులు ఎక్కువ ఉన్నారంటే ఎవరున్నారట? పిశాసులు ఎక్కువ ఉన్నారట. అమ్మ అనేకులు కించపరచాలని కాదు, మనలో ఉన్న భ్రష్టత్వము ఏం చేస్తుందంటే మనల్ని పిశాసులుగా చేస్తుంది. నేను ఒకటి అడుగుతాను, ఇంటికి గట్టి వాసాలు పెట్టుకుంటారా పుచ్చు వాసాలు పెట్టుకుంటారా? పుచ్చు వాసాలు పెట్టుకుంటే ఏం పోయే? డబ్బు ఎంత పెట్టి కట్టినా కానీ పుచ్చు వాసాలు తెచ్చి కట్టావనుకో, నడుతో పోతే అది నీ నెత్తిమే పడి నువ్వే చావచ్చు, మనమే పడిపోవచ్చు. ఎందుకంటే పుచ్చు వాసాల వల్ల అపాయం. అలాగే దేవుని సన్నిధికి వచ్చి మనలో కూడా వాసాల్లో మనం విశ్వాసులు. అర్థమవుతుందా? గట్టి విశ్వాసుల్లాగా ఉంటేనేమో బలంగా నిలబడతాం, పుచ్చు వాసుల్లాగా ఉంటే ఏమైపోతాం? పడిపోతాం. ఇప్పుడు ఆ లూదియా గట్టి విశ్వాస పుచ్చు విశ్వాస? గట్టి విశ్వాస కాబట్టి ఛాలెంజ్ చేసింది, పౌలు గారు వింటున్నావా? నువ్వు చెప్పే మాటలను బట్టి నా హృదయము తెరవబడింది. అవి నీ మాటలు కాదు, దేవుని మాటలు.
నా హృదయంలో నేను భద్రపరచుకున్నా. నేను చాలా సంతోషంగా ఉన్నానంటే కేవలము నీ వాక్యము నేను వినటానికి వచ్చా. దేవుని వాక్యం వినటానికి వచ్చేవారి జీవితాల్లో, హృదయ జీవితాల్లో దేవుడు జరిగించినట్టు మనందరి జీవితాల్లో కూడా చెప్పండి జరిగిస్తాడా? జరిగిడా? అసలు మనం వింటే కాదు ఏమండి, వింటే కాదు. వాక్యం ఏమంది? వినుట వలన, చెప్పండి, వినుట వలన. లూదియాకి ఎలా కలిగింది విశ్వాసం? రెండో మాట మీరు విన్నారు కదా చక్కగా, మరి దైవజనులు చెప్పింది కదా. రెండో మాట ఏంటి? యాకోబు పత్రికలోనే దేంట్లో చెప్పింది కదండి, విశ్వాసము లేనిదే క్రియలు వ్యర్థం, క్రియలు లేనిదే విశ్వాసము వ్యర్థం. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు నేను అది చేశానండి, నేను ప్రార్థన టయానికి వస్తున్నాం అంటావు. వచ్చింది అన్నది ఏది? వినాలి, రావాలి, కూర్చోవాలి, ఆసక్తితో ఉండాలి. దీన్ని మీకు ఇంకా తేలిగా ఈ తేడాగా అర్థం కావాలంటే, అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు ఎందుకు? మంచినీళ్ళు లేకుండా అన్నం తినవచ్చుగా. అట్టాగే విశ్వాసం లేనప్పుడు క్రియలు ఎందుకు? క్రియలు లేనప్పుడు విశ్వాసాలు ఎందుకు? ఉండాలనే చెబుతున్నానమ్మ తల్లి, అర్థమవుతుందా? అన్నం తినేటప్పుడు నీళ్ళు ఉండాలి. గొంతు పడితే ఆ టయానికి నీళ్ళు తాగలేదనుకో, ఎమర్జెన్సీ 108 ఫోన్ కొట్టేయడమే. మరి అది చెప్పలేము, ఉండవచ్చు పోవచ్చు. ఏ క్షణమో ఏ ఆత్మ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఎలా అయితే వీటి విషయాలు అంత అర్థవంతంగా మాట్లాడావో, లూదియా విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఇవేం చెబుతున్నా. ఆహారం ఉండాలి, పానీయం ఉండాలి, విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. వాక్యం ద్వారా ఆమెకు విశ్వాసం కలిగింది. విశ్వాసాన్ని బట్టి ఆమె ఏం చేసింది? క్రియను కనుపరిచింది. క్రియను ఏం చేసింది? కనుపరిచింది. ఏ రీతిగా? నేను విశ్వాసం గల దానిని ఎంచితే నా ఇంటికి రండి, నా ఇంటికి రండి. ఇలాంటి విశ్వాసులు ఉన్నారండి? ఇలాంటి వాళ్ళు ఉన్నావా? ఎవరైనా ఆయా స్థలాల్లో కూర్చొనైనా, లైవ్ ద్వారా కూర్చున్న మీరైనా మనకు మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. అలాంటి విశ్వాసం ఛాలెంజ్ చేసి సత్తా లేదు. అర్థమవుతుందా? సాధారణంగా అయితే ఉంటాయి. నువ్వు మాట్లాడి నేను ఎందుకు పడాలి, నాకేం తక్కువ వచ్చాయి నీ దగ్గరికి అనే భర్తలని పోట్లాటలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. అతనే ఒక రకంగా మాట్లాడతాం. ఇవి అయితే మాట్లాడతాం. వీళ్ళు తక్కువేం లేదు మనకి. కానీ ప్రార్థన విషయాల్లో ఇలాంటి స్త్రీగా ఉండాలని మరి దైవదాసం చక్కని మాటలు మనం విన్నాం. కాబట్టి లూదియా వలె, ఏమండి, లూదియా వలె ఆహారము కావాలి, పానీయము కావాలి, విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలని మరి చక్కగా మరి దేవుడి రాత్రి వేళ మనతో మాట్లాడు. కాబట్టి అలాంటి క్రియ కలిగిన విశ్వాసం కలిగిన క్రియను రెండు ఒకటే, కానీ రెండు కూడా మన జీవితాల్లో ప్రభువు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ఆశీర్వాద ప్రార్థన చేసుకొని యొక్క శుక్రవారపు ప్రార్థన కూడా ఇక్కడ మనం ముగించుకుందాం. ప్రార్థన అందరూ కూడా తల వంచండి అమ్మా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి యగు దేవా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ నా తన్ని శుక్రవార దినమున ఇదిగో నీ బిడ్డను నీ ఆశ్రయంలో పెట్టుకొని నాకు, మాకు, సంఘానికి, సంఘ బిడ్డలకు, గ్రామ బిడ్డలకు, లైవ్ ద్వారా చూసిన ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి నువ్వు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు కొందనాలు. లూదియాలో ఉన్న గొప్ప లక్షణాలు మాకు బయలుపరిచారయ్యా. దైవభక్తి కలిగిన స్త్రీ, వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి వాక్యం వినడానికి ప్రయాసపడిన స్త్రీ, క్రియలు కలిగిన స్త్రీ, విశ్వాసం కలిగిన స్త్రీ అని కొన్ని విషయాలు దాసులలో చక్కని మాటలు మాకు తెలియపరచు. ఆ బిడ్డలు ఏ రీతిగా అయితే లూదియాలో నీ లక్షణాలు ఉన్నాయో ఇక్కడ చేరుకూడొచ్చిన మా అందరి జీవితాల్లో, వాక్యం విన్న మా అందరి హృదయాల్లో ప్రభువా ఇలాంటి క్రియలు మాలో భద్రపరచమని అడుగుతున్నాం. విన్న మాటలు వ్యర్థంగా పోకుండా ప్రతి బిడ్డలో హృదయాల్లో భద్రపరచండి నాయన. ఇక్కడ చేరుకూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను, స్త్రీలందరని ప్రభువా దైవభక్తి గల స్త్రీ లూదియా వలె మీ నామములు మార్చమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయా స్థలాలకు వచ్చిన వాక్యం ఆలకించిన బిడ్డలను, ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను వారిని కూడా మీరు దీవించండి నాయన. దేవాయుధ లైవ్లో నీ మాటలు విన్న బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఇదిగో నా తండ్రి, అంత్య దినాల్లో మేము ఉన్నాం ప్రభువా, విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నాం. కాబట్టి విశ్వాసస్తులు సన్నగిల్లిపోయేవారు ఉన్నాం. విశ్వాసులతో అవిశ్వాసులకు పాలెక్కడదన్నాం. ఇప్పుడు దాకా మేము అవిశ్వాసులతోనే జీవించాం. కాబట్టి ఆ రీతిగా కాకుండా గట్టి వాసాల్లాగా ఉండాలి మా ఆధ్యాత్మిక బ్రతుకు. అలాంటి స్టాండ్ ఏమైనా జీవితాన్ని ప్రతి బిడ్డలకు మీరు దయచేసి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ఇక్కడ సమయంలో చేరుకొచ్చిన చిన్న బిడ్డలను, పెద్దలను, వృద్ధురాళ్ళు మీరు దీవించి మీరే మహిమ పొందుకోమని, రేపు జరుగుతున్న ఉపవాస ప్రార్థన అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట
ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భువియందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేను మాకు అనుగ్రహించుము. మెడల అపరాధములు చేస్తున్న మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధులకు తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సంఘ బిడ్డలకును, సంఘానికి, సహవాసానికి, ఇక్కడ చేరుకుడు వచ్చిన బిడ్డలకును, సకల పరిశుద్ధులకు, ఇది అవసరం మా కుటుంబానికి, సర్వలోక మానవాళిలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ రేపు జరగనున్న మరి ఉపవాస ప్రార్థన కూడికను సదాకాలము తోడే ఉందుదువుగాక, ఆమేన్. యేసు రక్తమేచ్చి, శిలువ రక్తమేచ్చి, యేసు నామం సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు.